ఇవేమో చెమన్ చెట్లు ఇవి మన డోర్ టు డోర్ ఇవ్వడానికి అవసరం ఉన్న చెట్లను మనం నర్సరీలో పెంచడం జరుగుతున్నది. ఈ సందర్భం మనం ఇంటింటికి ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వాలని మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈ నర్సరీని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ నర్సరీలో మనకు రకరకాల చెట్లు ఉన్నాయి. మన ఇంటింటికి కావాల్సిన చెట్లను కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకు పూల చెట్లకు సంబంధించినది మన చెమన్ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఎర్ర పూలు కావచ్చు, మళ్ళీ జామ చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి. ఇలాంటి రకరకాల చెట్లను మనము ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మన ఊర్లో మాత్రం 600 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున మొత్తం 3600 చెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మనకి మన వర్షాలు పడ్డ తర్వాత అంటే ఇంకొక 10 రోజుల తర్వాత ప్రతి ఇంటికి డోర్ టు డోర్ డెలివరీ చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మనకు దగ్గర మీటర్న్నర చెట్లు పెరగడం జరిగినది. ఈ జరిగిన చెట్లను ప్రతి చెట్టు కూడా మనకు 100% మనకు పెరగడానికి అవకాశం ఉండే చెట్లను మనమే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో కూడా పెట్టినా కూడా వాళ్ళకి ప్రకృతి పరంగా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా ఉంటాయి. అది ఆక్సిజన్ పరంగా కూడా మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, ఎవరికైనా కూడా ఇలా మనకు మంచి చెట్లను, సుగంధ ద్రవ్యాలను వెదజల్లే చెట్లను కూడా మనము ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? జాబ్ కార్డ్స్ మొత్తం 420 అయి ఉన్నాయి. అందులో మనకు యాక్టివ్ జాబ్ కార్డ్స్ 350 ఉన్నాయి. అందులో మనకు యాక్టివ్ లేబర్ వర్క్స్ మాత్రము 470 దాకా ఉన్నారు. ప్రతి వారు కూడా మనకు ఖచ్చితంగా ప్రతి లేబర్ కూడా మనకు ఖచ్చితంగా మన వర్క్ కల్పించడం జరుగుతుంది. వాళ్ళు కూడా వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్గానే ఉన్నారు. ఇప్పుడు వరకు మనకు ఉన్న ఈ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా 100 రోజులు పూర్తి చేయడం జరిగినది. దగ్గర యాక్టివ్ జాబ్ కార్డ్స్ 470ల మనకు 150 జాబ్ కార్డ్స్ మాత్రం 100 రోజులు పూర్తిగా కంప్లీట్ అయింది. ఇంకా కొంతమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వనమహోత్సవం కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇందులో మనం ఫిట్టింగ్ ప్లానింగ్ చేయాలి కాబట్టి ఇంకా లేబర్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక 2 వర్షాలు పడ్డ తర్వాత ఆ భూమి విత్తైన తర్వాత మాత్రం మనము ఈ చెట్లను పెంచడానికి మనము ఫిట్టింగ్ ప్లానింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తాగునీటి సమస్య గ్రామంలో ఏమన్నా ఉందా? తాగునీటి సమస్య అనేది ఏం లేదు. ప్రతి ఇంటికి ఖచ్చితంగా నీరు అందుబాటులో ఉంటుంది. మనం మిషన్ భగీరథ నీళ్ళతో పాటు మన ఊళ్ళో ఉన్న బోర్ల ద్వారా కూడా ప్రతి ఇంటికి పోతున్నది. ఖచ్చితంగా కూడా వాళ్ళకు సఫిషియెంట్గా వాటర్ అనేది అందుతున్నది. డ్రైనేజీ సమస్య అంటే ఎక్కడ లేదు. మనకు అన్ని రకాలుగా మనకు అన్ని వీధుల పంట మంచిగా డ్రైనేజ్ ఉన్నది. ఆ డ్రైనేజీ డే బై డే మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. మన సిబ్బంది కూడా ఉదయం వస్తారు 6 గంటల నుండి మనకు 11 గంటల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి 7 గంటల వరకు చేస్తారు. ప్రతి వీధి కూడా నీట్గా ఉంటుంది. మళ్ళీ డ్రైనేజ్ సిస్టంలో కూడా డ్రైనేజ్ అంటే అండర్ డ్రైనేజ్ ఉన్నా కూడా మనకు ఓపెన్ డ్రైనేజ్ కూడా ఉన్నాయి. ఓపెన్ డ్రైనేజ్ కూడా మన చెత్త చెదర ఉన్నా కూడా అవి కూడా ఎప్పటికప్పుడు తీసేస్తారు. ఇప్పుడు సర్పంచులు లేరు కదా, సర్పంచులు పోయిన తర్వాత మళ్ళీ మీకు ఎట్లా గ్రామ ప్రజలు ఎట్లా తోడ్పాటు చేస్తారు? ఇప్పుడు సర్పంచులు ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు, సర్పంచ్ లేని పీరియడ్లో కూడా వాళ్ళు మాకు ఆ విధంగానే మాకు సహకరిస్తుండ్రు. వాళ్ళ యొక్క ప్రజల యొక్క సహకారంతో మేము ఇంకా మంచిగా చేస్తున్నాము. ఇప్పుడు మా గ్రామ స్పెషల్ ఆఫీసర్ రామారావు సార్ అని అతనితో పాటు ఆల్రెడీ ఇతర కూడా మనకు 5 years బ్యాక్ కూడా అతను కూడా స్పెషల్ ఆఫీసర్ చేశారు. ప్రస్తుతం అతను ఇక్కడనే మన వెటర్నరీ హాస్పిటల్ ఇక్కడ ఉన్నది. ఆయన మన వెటర్నరీ డాక్టరు. అతనికి మన ఈ విలేజ్ అలాట్ చేయడం జరిగింది. అతని ఆధ్వర్యంలో మన రామారావు సార్ ఆధ్వర్యంలో ఈ ఊరు కూడా ఇదివరకు కూడా ఎట్లా బాగా చేశారో ఆ విధంగానే మనం మంచిగా చేస్తున్నాం. ఇప్పుడు మహిళా సంఘాల పనితీరు ఎట్లా? మహిళా సంఘాలు బాగానే పనిచేస్తున్నారు. వాళ్ళు ప్రతి గ్రూప్ సభ్యులు కూడా మనకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మనకు గ్రామ పంచాయతీకి వస్తారు, అడుగుతారు, తెలుసుకుంటారు. మన మహిళా సభ్యులు కూడా వస్తారు. అందరికీ నమస్కారం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటేశ్వరపు గ్రామానికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీని మాట్లాడుతున్నాం. నా పేరు నరేష్. ప్రస్తుతం మన ఈ ఊరిలో ఉన్న సమస్యలు అంటూ ఏమీ లేదు. మనకి సర్పంచ్ యొక్క పదవి కాలం అనేది February 1 నాడు ముగియడం జరిగినది. అప్పటి నుండి మనకు గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇదివరకు సర్పంచ్ ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా మాకు సహకారం ఇచ్చారు, ఇప్పుడు కూడా మనకు స్పెషల్ ఆఫీసర్తో పాటు మాకు కూడా అంతే విధంగా ప్రజలు కూడా పూర్తి స్వచ్ఛందంగా సహకారం అందిస్తున్నారు. గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు దృష్టికి తీసుకొస్తారు. దాన్ని ఎప్పుడప్పుడు రెక్టిఫై చేసి దానికి క్లియర్ చేస్తూ ఉంటాం. మన గ్రామంలో డ్రైనేజీ సిస్టమ్స్ కావచ్చు క్లీన్గా ఉంటాయి. అలాగే రోడ్డుకు సంబంధించిన ఏదైనా ఏ గల్లీలో అయినా కూడా మనకు బాగానే ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలాగే వీధి లైట్ల విషయంలో మాత్రం వీధి లైట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా 100% అంటే మన గ్రామంలో ప్రతి ఒక్క లైట్ అనేది వెలువడం జరుగుతున్నది. అలాగే మన యొక్క గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నా గ్రామ పంచాయతీకి దృష్టికి తీసుకొస్తారు. ఆ దృష్టికి తీసుకొచ్చిన అంటే 1-2 గంటలలో ఆ సమస్యలు అనేది పూర్తిగా పరిష్కారం చేస్తున్నాం. అలాగే మనకు ఆన్లైన్ వర్క్ సంబంధించిన ఏమైనా డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఆల్రెడీ మన అందుబాటులో సిస్టమ్ ఉన్నది, ప్రింటర్ ఉన్నది, మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి
ఎంబడే మనకు డెత్ సర్టిఫికేట్ సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాడు మొన్నటిదాకా ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉండేది. ఆ ఎలక్షన్ కోడ్ సంబంధించిన సందర్భంగా మనకు గ్రామ సభలని నిర్వహించలేదు. ఆ ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా గ్రామ సభలు నిర్వహించడం జరిగినది. అందులో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోవడం జరిగినది. ఆ సమస్యల ప్రకారంగా మనం తీర్చడం జరిగినది. అలాగే మళ్ళీ ఇప్పుడు ఈ నర్సరీకి సంబంధించిన అవన్నీ కూడా మనకు ఏంటంటే ప్లాంటేషన్ అనేది మనకు పెంచడం జరుగుతుంది. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు ఈ వనమహోత్సవ కార్యక్రమంలో మనం ఏంటంటే మన గ్రామంలో మన రెవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, కమ్యూనిటీ ప్లాంటేషన్ కావచ్చు, వాటికి సంబంధించిన మొక్కలు అనేది మనకు అందుబాటులో ఉన్నవి. ఆల్రెడీ మన గ్రామంలో దగ్గర దగ్గర 10,000 మన 10,000 గుంతలు తీయడం జరిగినది. ఇప్పుడు ప్లాంటేషన్ అనేది మనకు వర్షం పడ్డ తర్వాత ఆ ప్లాంటేషన్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు వనమహోత్సవానికి ఎట్లా ప్లాన్ చేస్తారు? వనమహోత్సవానికి ఆల్రెడీ ప్లానింగ్ అనేది యాక్చువల్గా ఇవాళ ఉండే ప్రోగ్రాము, కాకపోతే వాయిదా పడడం జరిగింది. లేకపోతే ఇవాళ ప్రోగ్రామ్ అయిపోవు. దానికి సంబంధించి కూడా మనకు ఆ లొకేషన్ అనేది మన దుర్గమ్మ గుడి దగ్గర చేపడం జరిగినది. అక్కడ దగ్గర దగ్గర మనకు ఈ మొక్కల ప్లాంటేషన్ కోసం, మన కమ్యూనిటీ ప్లాంటేషన్ కోసం మనకు గుంతలు దిగ్గడం జరిగినది. ఇప్పుడు తర్వాత ఇక్కడ గ్రామాభివృద్ధి ప్రజాపాలకులు పోయిన తర్వాత మీకు ఎట్లా స్పెషల్ ఆఫీసర్ పాలన ఎట్లా ఉన్నది? స్పెషల్ ఆఫీసర్ పాలన కూడా మనకు బాగానే ఉన్నది. ఇందులో ఎందుకంటే ప్రజల యొక్క సహకారం బాగుంది కాబట్టి మా యొక్క పనితనం అనేది కూడా బాగానే జరుగుతుంది. అభివృద్ధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు సహకరిస్తున్నారు నాకు.